హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు హ్యాండిల్ ఫోర్ బ్రౌజర్ విండోస్ పాపప్ ఆర్ ట్యాబ్స్ ఇన్ అవర్ ప్లేరెట్ జావా. ఓకే, ఈ మనం సెలీనియంలో తీసుకున్నామంటే మల్టిపుల్ విండో హ్యాండిల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, మనం ఫస్ట్ పేరెంట్ని రికార్డ్ చేసుకున్న తర్వాత చైల్డ్ని రికార్డ్ చేసుకొని, ఓకే, దాని ద్వారా మనము చేస్తాం. రైట్, ద సిమ్లా ఫార్మాట్ మనకు ఇక్కడ కూడా అలాగే చేస్తాం. బట్ అక్కడికి ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ ఒక చైల్డ్ని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ మనం స్విచ్చింగ్ చేయాలి. ఓకే, స్విచ్ చేసి తర్వాత మనము వెరిఫై చేయాలి మనం స్విచ్ అయిన విండో కరెక్టా కాదని. దాని తర్వాత మనకు డిఫాల్ట్ విండోకి మూవ్ అవుట్ అవ్వాలి. లేకపోతే మనము నెక్స్ట్ చైల్డ్ విండోలోకి మూవ్ అవ్వలేం. ఓకే, పేరెంట్ విండోలోకి వచ్చి అగైన్ మళ్ళీ చైల్డ్ విండోలోకి వెళ్ళాలి, లేకపోతే అవ్వం. బట్ ఇక్కడ అలా కాదు, మనం డైరెక్ట్గా కూడా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఎలా చేస్తాము అండ్ ఎలా చూస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, అండ్ ఇది నేను పర్టికులర్గా ఎగ్జాంపుల్ తీసుకుంటుండేది. ఓకే, అండ్ ఇక్కడ మనకు వచ్చేసి న్యూ ఫైల్ తీసుకుంటాను. ఓకే, TC17 విండోస్ పాపప్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మెయిన్, అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ వరకు తీసుకుందాం. ఓకే, అండ్ మనకు కావాల్సిన యూఆర్ఎల్ ఇది. ఓకే, అండ్ ఇప్పుడు మనకు ఈ పర్టికులర్ క్లిక్ చేస్తే మనకు ఈ విండోలోకి వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు విండో చెక్ చేయాలి. ఓకే, న్యూ విండో అని టైటిల్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఓకే, మనం ప్రింట్ చేయాలి. దీనికోసం మనం ఈ పర్టికులర్ దాన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ బ్లాంక్ అనేది కూడా ఉంది. యూ కెన్ యూజ్ ఫర్ టార్గెట్ బ్లాంక్ ఆర్ యూ కెన్ యూజ్ ఫర్ క్లిక్ హియర్. ఎనీథింగ్ అనేది మనకు రెండు కూడా సేమే, బోత్ రెండు కూడా సేమ్. ఓకే, నేను ఇక్కడ క్లిక్ హియర్ తీసుకుంటాను. ఓకే, అండ్ క్లిక్ హియర్ తీసుకునే ముందు మనకు ఈ పర్టికులర్ దానికి ఒక పాపప్ అనేది రాయాలి. ఓకే, మనకు పేజ్, ఎందుకంటే మనకు పేజ్ డైరెక్ట్గా మనకి యాక్సెస్ అవుతుంది కాబట్టి పాపప్ అనేది మనకు ఒక ఆబ్జెక్ట్. ఓకే, పేజ్ డాట్ వెయిట్ ఫర్ పాపప్. ఓకే, మనకు రోల్ బ్యాక్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ సెమీకోలన్, అండ్ మనకి ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, పేజ్ డాట్ క్లిక్ ఫంక్షన్, ఎందుకంటే మనము ఆ పర్టికులర్ క్లిక్ చేయాలి కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, నాకు యాంకర్ ట్యాగ్ కాబట్టి డైరెక్ట్గా మనము సిఎస్ఎస్ సెలెక్టర్ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనకు /* స్క్వేర్ బ్రేసెస్ టెక్స్ట్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ క్లిక్ మీ. ఓకే, ఇది మనం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసరికి నా పాత్ అనేది రాశాను అండ్ సెమీకోలన్. ఓకే, ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ దాన్ని క్లిక్ చేస్తుంది. క్లిక్ చేశాక నాకేంటి, నాకు ఆ పర్టికులర్గా మనం ఏదైతే న్యూగా ఓపెన్ అయిందో ఆ పర్టికులర్ విండో యొక్క టైటిల్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, స్విచ్చింగ్ అనేది చేయట్లేదు. ఓకే, స్విచ్చింగ్ అనేది చేయకోకుండా డైరెక్ట్గా టైటిల్ ఫిల్ చేస్తాను. ఓకే, పాపప్ డాట్ టైటిల్. ఓకే, దీన్ని మనము స్ట్రింగ్లో మనం ఒక డబుల్ కొటేషన్లో పెట్టి కూడా ట్రై చేయొచ్చు. ఓకే, చైల్డ్ విండో. ఓకే, అండ్ ద సేమ్ టైం నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ సిస్ అవుట్ పేరెంట్ విండో ప్లస్ ఆ పేజ్ డాట్ టైటిల్. ఓకే, రెండు కూడా ప్రింట్ చేస్తాను. ఓకే, అండ్ దాని తర్వాత నేను ఏం చేస్తాను అంటే, ఆ పేజ్ డాట్ క్లోజ్ అనేది నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం రన్ చేద్దాం.
చూడండి మనకు ఆల్రెడీ మనకు వర్క్ అయింది. ఓకే, మనకి ఇక్కడ క్లిక్ అయింది. ఇక్కడ చూడండి న్యూ విండో అండ్ పేరెంట్ విండో, బోత్ ద థింగ్స్ విండోస్ అనేది మనకు వచ్చాయి. ఓకే, బట్ ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఫస్ట్ చైల్డ్ విండోలో నాకు టైటిల్ వెరిఫికేషన్ అయిపోయాక నేను క్లోజ్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే పాపప్ డాట్ క్లోజ్ అనే విండో వాడతాం. ఓకే, ఇది వాడడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా చైల్డ్ విండో క్లోజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం చైల్డ్ విండో క్లోజ్ చేయగలుగుతామో లేదో చూద్దాం. చూడండి పేరెంట్ విండో దగ్గరకు వచ్చింది, చైల్డ్ క్లోజ్ అయింది. ఓకే, అండ్ ఈవెన్ మనకు పేరెంట్ విండోని కూడా క్లోజ్ చేసాను అనమాట. ఓకే, ఆ పేజ్ డాట్ క్లోజ్ ఇది చేయడం వల్ల అంటే మనకు రెండు కూడా క్లోజ్ అవుతాయి. లేదు, నాకు పేరెంట్ క్లోజ్ చేస్తే చైల్డ్ పెట్టుకుంటాను చేయొచ్చు అనమాట. ఇట్ విల్ బి క్లోజ్డ్. చూడండి బోత్ రెండు కూడా క్లోజ్ అయ్యాయి. ఓకే, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఇంకొక క్వశ్చన్ రావచ్చు, నాకు మొత్తం పేజ్ లోడ్ అయ్యాక ఐ వాంట్ టు చేంజ్ మై యూఆర్ఎల్. డెఫినెట్గా కొంతమంది క్వశ్చన్ వస్తుంది. అటువంటి టైంలో ఏం చేయొచ్చు, ఇక్కడ నేను టైటిల్ ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను బేసిక్గా పాపప్ డాట్ అవైట్ ఫర్ లోడ్ స్టేట్. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత పాపప్ డాట్ నావిగేటర్. ఓకే, ఇక్కడ నేను google.com లేకపోతే ఇంకోటి ఏదన్నా కానీ మనకు కావాల్సినది పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఈజియెస్ట్ వే google.com కాబట్టి ఆ google.comని కాపీ చేసుకున్నాను. ఇక్కడ నేను పేస్ట్ చేస్తా అండ్ సెమికోలన్. ఓకే, అండ్ నాకు లోడ్ అయిన తర్వాత అగైన్ నేను సెకండ్ చైల్డ్ యొక్క సెకండ్ వెబ్సైట్ యొక్క టైటిల్ కావాలి. ఓకే, తీసుకున్నాక నాకు క్లోజ్ చేసుకుంటాను. ఓకే, నాకు ఇప్పుడు 3 టైటిల్స్ రావాలి. ఒకటి క్లిక్ చేశాక న్యూ విండో వచ్చిండేది, అండ్ సెకండ్ వచ్చి google.comది, అండ్ థర్డ్ వచ్చి పేరెంట్ది. చూడండి మనకు మూడు వచ్చాయి, గూగుల్, సెకండ్ అండ్ న్యూ. ఇలా ఈవెన్ మనం వేరే యూఆర్ఎల్ పాస్ చేసి కూడా మనకు కావాల్సిన వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, I hope it this entire information helpful for you. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.